ఒక 5 నిమిషాల్లో కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ మీకు అంతే సింపుల్, ఇంకేం లేదు. ఓకే. సో మనం క్లౌడ్లోకి లాగిన్ అవుదాం. ఓకే. ఇప్పుడు మనం ఓకే 1 minute. ఎస్ ఫ్రెండ్, చాలా చక్కగా 5 minutes లో మనం ఈ ల్యాబ్ కంప్లీట్ చేసుకోవచ్చు. కొంత మీకు అర్థమైంది, రైట్? ఓకే, ఆల్రెడీ సర్వర్ ఉంది, ఇది తీసేసేయండి సర్వర్. ఎందుకంటే ఆ సర్వర్ ఆల్రెడీ తయారు చేస్తాం మనం. సో లాంచ్ వన్ మోర్ న్యూ సర్వర్. ఓకే. సో ఐఎమ్ క్రియేటింగ్ ఏబిసి బ్యాంక్ సర్వర్. ఓకే. తర్వాత ఇన్స్టాన్స్ టైప్, ఓకే. కీ పేరు వచ్చేసి నాకు అక్టోబర్ లాక్ అనేది చేసేసా. తర్వాత ఇక అంతే సింపుల్ లాంచ్ ఇన్స్టెన్స్. సో డైరెక్ట్గా మీరు సర్వర్లోకి లాగిన్ అవుతున్నారు. పట్టి క్రెడెన్షియల్స్, మనం క్రెడెన్షియల్స్ ఇలాగా సప్లై చేయకుండానే డైరెక్ట్గా ఒక ఫైల్ మాదిరిలో సప్లై చేస్తాం. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదంతా. ఇలా సప్లై చేయకుండా ప్రతి వ్యక్తి ఇలాగ సప్లై చేయాలంటే కష్టం కాబట్టి వేరే మోడల్ ఉంది, దాన్ని నేను వర్కౌట్ చేస్తాను తర్వాత. ఓకే. సో ఇప్పుడు ఈసీ టు ఐఫోన్ యూజర్. ఓకే. ఈసీ టు ఐఫోన్ యూజర్ తర్వాత సూడో ఐఫోన్ ఐ, బికాస్ ఐఎమ్ ఏ రూట్ యూజర్ నౌ. ఓకే. రూట్ యూజర్ యాక్సెస్ తీసుకున్నాను నేనే. ఓకే.
రూట్ యూజర్ యాక్సెస్ తీసుకున్న నేను సింపుల్గా చూడండి, రూట్ యూజర్ యాక్సెస్ నేను తీసుకున్నా సింపుల్గా. రూట్ యూజర్ యాక్సెస్ తీసుకున్న నేను ఒక యూజర్ని తయారు చేయాలి. యూజర్ యాడ్ చందు, అంతే అయిపోయింది. ప్రెస్ ఎంటర్ బటన్. చందు యూజర్ తయారైపోయాడు. చందు యూజర్కి పాస్వర్డ్ ఇస్తా, పాస్ డబ్ల్యూడి చందు. ఓకే, అయిపోయింది. సో 1 2 3 1 2 3. ఓకే, నౌ యూజర్ని తయారు చేశాను, యూజర్కి పాస్వర్డ్ ఇచ్చాను, యూజర్కి లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి. యూజర్కి లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలంటే మీకు తెలుసు, నానో టీటీసీ ఎస్ఎస్హెచ్ ఎస్ఎస్డి _config. ఇది యాక్చువల్గా ఈ ఫైల్కి వెళ్ళాలి. లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలంటే నేను వేరేది కాదు, లాగిన్ యాక్సెస్. సింపుల్గా ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏ యూజర్ అయినా లాగిన్ అవ్వాలంటే లాగిన్ యాక్సెస్ కావాలి అతనికి. బట్ అతనికి యాక్సెస్ ఇవ్వాలంటే ఈ ఫైల్తో మనం మాట్లాడాలా. అదే డైరెక్ట్గా లైనక్స్తో మాట్లాడినట్టు అర్థం. ఓకే, ఈ ఫైల్లో నేను ఎస్ అని చేస్తా, రైట్. ఓకే, ఆఫ్టర్వర్డ్స్ కంట్రోల్ O, ఎంటర్ బటన్, కంట్రోల్ X, అయిపోయింది. సో ఐ ప్రొవైడెడ్ లాగిన్ యాక్సెస్, బట్ ద లినక్స్ డజంట్ నో ఎనీథింగ్. దాట్స్ వై మనం ఒక సర్వీస్ని రన్ చేస్తే కానీ లినక్స్ మొత్తం టు డేట్ అయిపోదు. అంటే ఆ సర్వీస్ పేరు ఏంటంటే SSHD, ఇది సర్వీస్. ఈ సర్వీస్ని మనం రన్ చేయాలా. రన్ చేయాలంటే మనం ఏం చేయాలా, రీస్టార్ట్ చేయాలంటే సర్వీస్ SSHD రీస్టార్ట్, సింపుల్, అంతే అయిపోయింది. సర్వీస్ SSHD రీస్టార్ట్, ప్రెస్ ఎంటర్ బటన్, సర్వీస్ రీస్టార్ట్ అయింది. ఓకే, సర్వీస్ రీస్టార్ట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్వర్డ్స్ మనం పట్టీలోకి వెళ్ళిపోయి పట్టీ, ఓకే, ఆ తర్వాత ప్రొఫైల్ 2 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కేసులో ఐపీ అడ్రస్ మనం ఇవ్వాలి. ఈ సర్వర్ ఐపీ అడ్రస్ ఇచ్చి SSHకి వెళ్ళి అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ బ్రౌజ్. ఓకే, చూసారా, లాగిన్ యాజ్ ఇప్పుడు చందు, అంతే. సో పాస్వర్డ్ 1 2 3 అయిపోయింది. సో నౌ చందు అనే యూజర్ క్రియేట్ అయ్యాడు. ఇప్పుడు చందు యూజర్ టాస్క్ ఏం చెప్పాను నేను, యూజర్ని తయారు చేయమన్నా, ఎవరిని, హరికృష్ణ. సో అప్పుడు చందు ట్రై చేస్తున్నాడు, యూజర్ యాడ్ హరికృష్ణ అని, అవ్వదు. ప్లీజ్ ట్రై అగైన్ బికాస్ పర్మిషన్ డినైడ్, ఇలా మీరు చేయడానికి లేదు అంటుంది. ఎస్ అంటే యూజర్ని యాడ్ చేసే సౌకర్యం బాబు నీకైతే లేదు అంటుంది, చందుకి లేదు. మరి సౌకర్యం తీసుకోవాలంటే ఎలాగా, ఎస్, గో టు రూట్ యూజర్, అంతే కదా. రైజ్ ద టికెట్, రైజ్ ద సపోర్ట్ టికెట్, దెన్ దే విల్ ప్రొవైడ్ యూ సూడో యాక్సెస్. సో ఇప్పుడు ఈ పర్సన్ రూట్ యూజర్ అయిన ఈ వ్యక్తి ఇప్పుడు నీకు సూడో యాక్సెస్ ఇస్తాడు. ఎలా ఇస్తాడు, ఎస్, అప్పుడు ఎడిటింగ్ సూడోవర్స్ ఫైల్, జస్ట్ మీరు విఎంకి వెళ్ళి ఆర్ నానోకి వెళ్ళి నానో, ఆఫ్టర్వర్డ్స్ ఈటీసీ సూడోవర్స్, ఈ ఫైల్ ఓపెన్ చేయాలి. ఫైల్ ఓపెన్ చేసేసి ఫైల్లో సింపుల్గా చందు యూజర్ని యాడ్ చేయాలి. ఇక్కడ చందు యూజర్ని యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేయాలి సార్, ఇది ఇక్కడ, ఎస్, ఇది ప్లేస్, దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వీ నీడ్ టు యాడ్ అ చందు యూజర్స్. నాట్ ఓన్లీ చందు, ఆల్ ద యూజర్స్, సింపుల్గా. సో అంటే ఈ ప్లేస్లో మనం కింద యాడ్ చేస్తాం సింపుల్గా. రూట్ యూజర్కి ఎందుకు మొత్తం యాక్సెస్ అవుతుందంటే ఇక్కడ ఆల్ ఉంది అతనికి, అందుకోసం ఆల్ ఉంది కాబట్టి మొత్తం వస్తున్నాయి అతనికి. అట్లా చందు యూజర్కి అలా కాదు, చందు ఈయనకి ఆల్ అంటే ఆల్ టెర్మినల్స్, ఆల్ ప్లేసెస్, ఏ ప్లేస్కైనా, టెర్మినల్లో ఏ ప్లేస్కైనా నువ్వు వెళ్ళు, నో ప్రాబ్లం. బట్ యాక్సెస్ చేసుకునే కమాండ్స్ మాత్రం యూజర్ యాడ్ కామా యూజర్ మాడ్, అంతే. ఇది యాక్చువల్గా అంటే ఆల్ ద టెర్మినల్స్, ఆల్ ద ప్లేసెస్ చందు కెన్ గో, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ యూజర్ యాడ్ యూజర్ మోడ్ కమాండ్ మాత్రమే అతనికి యాక్సెస్ అవుతుంది, మిగతాది ఏది కూడా యాక్సెస్ అవ్వదు అనమాట. అది ఆల్ అంటే. పైనేమో రూట్ యూజర్కి ఆల్ ఉంది, బట్ చందు యూజర్కి ఏమో 2 కమాండ్సే ఉన్నాయి. కాబట్టి చందు యూజర్ ఈస్ గెటింగ్ పార్షియల్ యాక్సెస్, లిమిటెడ్ యాక్సెస్. బట్ రూట్ యూజర్ ఆల్రెడీ ఆల్, దట్ మీన్స్ వాడు అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంది రూట్ యూజర్కి. రూట్ యూజర్ having the unlimited access, limited access, unlimited access, and Chandu user limited access, సింపుల్గా.
అందుకోసం లైనెక్స్ ఏం చెప్పింది, మీరు యూజర్ యాడ్ రాసి యూజర్ మోడ్ రాస్తే వర్కౌట్ అవ్వదు, బట్ యూ మస్ట్ స్పెసిఫై ద లొకేషన్ ఆఫ్ దిస్ కమాండ్స్. ఎంటైర్ లొకేషన్ మీరు స్పెసిఫై చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. అందుకోసం మనం ఏం చేసామంటే ఈ యూజర్ యాడ్ కమాండ్ లొకేషన్ ఏంటి, యూజర్ మోడ్ కమాండ్ లొకేషన్ ఏంటి చెక్ చేసుకోవాలా. ఎస్, అప్పుడు ఎలాగా, గో టు ఎనీ టెర్మినల్, ఏదైనా ఒక టెర్మినల్లోకి వెళ్ళి ఎస్ విచ్ అని టైప్ చేయి, విచ్ అని రాసి యూజర్ యాడ్ రాయి. ఓకే ఓకే, చూసారా.